పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్‌లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులకి పాకిస్తాన్ మీద ప్రేముంది. పాకిస్తాన్నేమో లవ్ చేస్తారు. పవన్ కళ్యాణ్‌నేమో ద్వేషిస్తారు అని కామెంట్ చేశారు. ఒకసారి వినండి. ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం. కానీ ఎటులతో దేశం ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళ్ అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం. కానీ ఎటులతో దేశం ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం తోటి విభజిస్తారు? మీరు తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్ లో మాట్లాడు. ఒక కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయకర్ అనుకుంటా కదా మాట్లాడింది. ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ ఇండియా అంటే ఏదో కామెంట్ చేసినట్టున్నాడు గతంలో ఒక టీవీ ఛానల్ డిబేట్లో. దాన్నే పవన్ కళ్యాణ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తా ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతా ఉంటాయి అందరికి. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. When I want to do a press address saying then it is an issue for you. Law and order issue అది. పెహల్గామ్ లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సో కాల్డ్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది దీంట్లో పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి జాతీయవాద భావన ఉండాలి. పాకిస్తాన్ మనకి ఆగర్భ శత్రువు, మన ఎప్పుడు చంపుదామని చూసే దేశం అది. కానీ దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రేమిస్తుంటారు. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మనకి ప్రాంతీయవాదం ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నా అండి. మన కులం మీద మనకు ప్రేమ ఉండొచ్చు, మన మతం మీద మనకు ప్రేమ ఉండొచ్చు, మన ప్రాంతం మీద మనకు ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఎక్కడి వరకు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అంతవరకే ఉండాలి. అది ఉన్మాదంగా మాత్రం ఉండకూడదు. ఉన్మాదంగా ఉంటే ప్రాబ్లం. మనకి ఉండాల్సింది జాతీయ భావన. ఉండాల్సిన జాతీయ భావన. అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్న పాయింట్. బేసిక్గా నిజమే, మనకు ఉండాల్సిన జాతీయ భావన. మన దేశం ఒకటి, మనకు రాజ్యాంగం ఒకటి. ఆ రాజ్యాంగం ప్రకారమే మనకి ఏ స్వేచ్ఛ అయినా, మనకి ఏ పరిధులైనా. అంతేగాని మిగతా కులం, మతం, ప్రాంతం ఇవన్నీ జాతీయభావం తర్వాతే, దేశ రాజ్యాంగం తర్వాతే. అవునా కాదా? కామెంట్ చేయండి.